దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన అంశం ఏంటంటే వాక్యానుసారముగా ఏది మంచిది. వాక్యానుసారముగా, లోకానుసారంగా కాదు, వాక్యానుసారంగా ఏది మంచిది అని మనం చూస్తే బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 92వ అధ్యాయము దానికంటే ముందు ఏది మంచిదని మనం చదువుకున్నాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో ఏముందనంటే, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డ దానిని అసహించుకొని మంచి దానిని హత్తుకోవాలి అని ఉంది. మంచి దానిని హత్తుకోవాలి అని అంటే అసలు ఏది మంచిదో తెలియాలి. మంచి దానిని హత్తుకోవాలంటే అసలు ఏది మంచిది అనే విషయం మనకు తెలిస్తే దానిని మనము హత్తుకోగలము. ఏది మంచిది అని అంటే లోకానుసారంగా చూస్తే చాలా ఉన్నాయి మంచివి, మనుషులకు నచ్చేదన్నీ కూడా మంచివే. కానీ వాక్యానుసారంగా చూస్తే కీర్తన గ్రంథము 92వ అధ్యాయము 1వ వచనములో ఏది మంచిది అని వాక్యం చెబుతుందంటే, యెహోవాను స్తుతించుట మంచిది. చెప్పండి, ఏది మంచిదట? యెహోవాను స్తుతించుట మంచిది. ఎందుకు యెహోవాను స్తుతించాలి? యెహోవాను మాత్రం ఎందుకు స్తుతించాలి అనంటే 121వ కీర్తన 2వ వచనంలో ఏముందనంటే, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. చూడండి, ఈ యొక్క సృష్టి అంతటిని చేసినవాడు, కలుగు చేసినవాడు ఎవరంటే మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్ర. ఈ సృష్టిని చేసినవాడు దేవుడు. అందుకని ఏమండి, మనము సృష్టిని కాకుండా సృష్టికర్త అయిన దేవుణ్ణి మనము ఆరాధించాలి. అది మంచిదట. సృష్టి చేసినప్పుడు దేవుడు 5 రోజులు సృష్టి చేశాడు. చెప్పండి, ఎన్ని రోజులు? 5 రోజులు. ఈ 5 రోజులు కూడా నోటి ద్వారా కలుగునుగాక 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 అని 5 రోజులు చేశాడు. 6వ రోజున దేవుడు ఏం చేశాడనంటే మనిషిని చేశాడు. ఇది నోటితో కాదు, చేతులతో మట్టి తీసుకొని ఆ మట్టిని బొమ్మగా చేసి ఆ బొమ్మలో యొక్క నాసికా రంధ్రములో ఏమండి దేవుని యొక్క జీవాయు ఓదగా నరుడు జీవించు ఆత్మ. దేవునికి స్తోత్ర. ఇది 6వ రోజు. 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు అని ఉంటుంది అక్కడ. ఆదికాండం 1వ అధ్యాయం ఆఖరి వచనములో ఏముంటుందనంటే, దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉందట. చెప్పండి, ఎలా ఉందట? దేవుని సృష్టి ఎలా ఉందంటే చాలా మంచిదిగా ఉందట. దేవుని సృష్టిలో ఏమున్నాయి? ఆదివారం ఉన్నది, సోమవారం ఉంది, మంగళవారం ఉంది. ఇలాగూ ఆదివారం నుండి శనివారం వరకు రోజులు లేవా? 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, ఇవన్నీ దేవుని సృష్టిలో భాగం. దేవుడు సృష్టిలో అమావాస్య ఉంది, తర్వాత పౌర్ణమి కూడా ఉంది. ఇలాగూ మనం చూసుకుంటూ వెళ్తే చాలా విషయాలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అయితే దేవుడు వీటన్నిటిని చూసి ఏమన్నాడంటే అది చాలా మంచిదిగా ఉందట. ఏది మంచిదిగా ఉంది అంటే ఆదివారం మంచిదే, సోమవారం మంచిదే, మంగళవారం మంచిదే, శుక్రవారం మంచిదే, అమావాస్య మంచిదే, పౌర్ణమి కూడా మంచిదే. కానీ దేవుడు మంచిది అని చెప్తుంటే మనుషులు అంటారు ఫలానా రోజు మంచిది కాదంటారు. మనుషులు అంటారు ఫలానా రోజు మంచిది కాదు అంటుంటారు. చాలామంది డబ్బులు ఇచ్చే విషయంలో మంగళవారం కానీ శుక్రవారం కానీ ఇవ్వడానికి ఇష్టపడరు. ఎందుకు ఇవ్వకూడదంటే అది ఒక సెంటిమెంట్ వాళ్ళకి. ఈవెన్ సోమవారం సాయంకాలం వెళ్ళినా ఇంచుమించు ఆ టైం అయిపోతే ఈ రోజు లేదు, రేపు ఇస్తారా, రేపు ఎలాగ మంగళవారం లేదు, మరలా బుధవారం అంటే సాయంకాలం ఏమైపోయింది? ఇప్పుడు మంగళవారం యొక్క పొద్దు దొరబడిపోయింది, అందుకని ఇవ్వం. ఇవి సెంటిమెంట్ చాలామంది జీవితంలో మనం చూస్తూ ఉంటాం. కొంతమంది అమావాస్య భయపడుతూ ఉంటారు. కానీ వాక్యానుసారంగా ఇవన్నీ మంచివే అని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఏది మంచిది కాదు అని అనుకుంటున్నాం. ఇది ఎవరన్నారు మంచిది కాదని? సృష్టికర్త చెప్పలా.
ఏమంటే మనుషులు మంచిది కాదని చెప్తున్నారు. అది ఎందుకు మంచిది కాదో మనం చేసి చూపించగలిగితే, చూడగలిగితే దానిలో మంచి ఉందో చెడు ఉందో అనేది మనకు అర్థం అవుతూ ఉంటుంది. మన మా అన్నయ్య గారి అబ్బాయి వివాహం జరిగింది. ఆ వివాహం మంగళవారం పెట్టాం. చాలా మంచి అంటే శుభకార్యం కదా, మంగళవారం పెట్టారేంటి అని అంటే, మంగళవారం మంచిది, దేవుడు మంచిది అన్నాడు దాన్ని. అందుకనే ఏ ఇబ్బంది లేదు, మంగళవారం చేయటం ద్వారా ఏ ఇబ్బంది ఏమి నష్టం ఏమి కలగదు. దేవునికి స్తోత్ర. దానిలో ఎంత చెడు ఉందో మంచి ఉందో మనం చూడగలగాలి. ఎవరో చెప్పారని చెప్పి మనము అనుసరించటం కాదు. కనుక ఏది మంచిది దేవుని దృష్టిలో అని అంటే, యెహోవాను స్తుతించుట మంచిది. ఎందుకు మంచిది? ఆయన వలననే సృష్టి కలిగింది కనుక. ఇంకా ఏముంది అక్కడ? ఆయన వలన నాకు సహాయము కలుగుచున్నది గనుక యెహోవాను స్తుతించుట మంచిది. రెండవది తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో ఏముందనంటే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుతున్నాము. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. దేవునికి స్తోత్ర. రెండవ మాట ఏంటనంటే, ప్రార్థించుట మంచిది. ఒకటి, స్తుతించుట మంచిది. మన అంశం ఏంటి? వాక్యానుసారంగా ఏది మంచిది? మొట్టమొదటిది యెహోవాను స్తుతించుట మంచిది. రెండవ మాట ప్రార్థించుట మంచిది. ప్రార్థన చేయుట, ఎవరి కొరకు ప్రార్థన చేయటం మంచిదట? దేవుడు ఏది మంచిది అన్నాడంటే, మన ప్రార్థన విధానం, ప్రభువా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా బిడ్డలను దీవించు, మమ్మల్ని దీవించు, ఇది మంచిది కాదు. దేవుడు చెప్పిన మాట ఏంటనంటే, నీవు ప్రార్థన చేసేటప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే, రాజులను, అధికారులను, మనుషులందరినీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. ఇది దేవుని దృష్టి గట మంచిదట. దేవునికి స్తోత్ర. అందరి కొరకు ప్రార్థన చేస్తున్నామా? ఈరోజు మన కొరకే ప్రార్థన చేసుకుంటున్నామా? అందరి కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రార్థన చేయటం అంటే అర్థం ఏంటంటే, ప్రభువా నేను ఇంతవరకు నేను చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేశాను, కానీ నా వల్ల కావట్లేదు. ఇప్పుడు నీకు మొరపెడుతున్నాను, నా విషయంలో నీవు కలిగి చేసుకొని ఒక అద్భుతం జరిగించు ప్రభువా, నా సమస్యకు పరిష్కారం చూపించు ప్రభువా అని దేవుని మీద ఆధారపడటమే ప్రార్థన. దేవునికి స్తోత్ర. దానియేలు గ్రంథంలో మనం చూస్తే, దానియేలుతో పాటు తక్కిన జ్ఞానులందరికీ, తక్కిన వారందరికీ కూడా ఏమొచ్చిందంటే కష్టం వచ్చింది. ఏం కష్టం వచ్చింది? రాజుగారికి ఏమొచ్చింది చెప్పండి? కళ వచ్చిందట. రాజుగారికి వచ్చిన కళ ఏమైపోయింది? మర్చిపోయాడు. కొంచెం గట్టిగా చెప్పండి. రాజుగారికి వచ్చిన కళ ఏమని చెప్పండి? మర్చిపోయాడు. ఈ మర్చిపోయిన కళ ఆ సంస్థానంలో ఉన్న వారందరిని పిలిచాడు. నేను మర్చిపోయిన కళ చెప్పండి, దాని భావం కూడా చెప్పండి అని చెప్తా ఉన్నాడు. కళ చెప్తేనే భావం చెప్తాము అని అంటే లేదు, కళ చెప్పాలి, భావం కూడా చెప్పాలి అని అంటే, ఇదిగో ఇలాగూ కనుక మీరు చెప్పలేకపోతే రేపు మీ యొక్క చెప్పండి ఏమన్నాడండి, మీ తలలు వేలాడదీస్తా జాగ్రత్త అని చెప్పాడు. భయపడిపోతున్నారు, ఏం చేయాలి అర్థం కావట్లేదు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో ఎవరున్నారంటే దానియేలు కూడా ఒక వ్యక్తే. ఇది చెప్పకపోతే దానియేలు కూడా ప్రమాదంలో ఉన్నట్లే. ఇటువంటి ఇప్పుడు ఈ విషయంలో దానియేలు కలుగు చేసుకొని, ఈ దానియేలు రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని, అయ్యా మాకు కొంత సమయం కావాలి. ఆ సమయం అన్నప్పుడు అయ్యా తీసుకోండి అని చెప్పినప్పుడు దానియేలు వచ్చి, దానియేలుకు ఒక 3 స్నేహితులు ఉన్నారు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు. ఈ 4 కలిసి 2వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనంలో, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం ఏమంటారంటే, మనము దేవునికి ప్రార్థన చేద్దాము, దేవుడు ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాడు అని చెప్పి వారు ప్రార్థన చేశారట. దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ రాత్రి దేవుడు
దర్శనమందు దానియేలుకు రాజుగారు ఏదైతే మర్చిపోయారో ఆ కళను జ్ఞాపకం చేయటం మాత్రమే కాదు, దాని యొక్క భావాన్ని కూడా ఏమండి చెప్పారు. వెంటనే తెల్లారిన తర్వాత వెళ్ళిన తర్వాత చెప్పండి, రాజుగారు చెప్పిన తర్వాత ఎంత సంతోషపడిపోయాడు. దేవునికి స్తోత్ర. దీనిని బట్టి దానియేలును ఆ సంస్థానంలో రాజుగారట హెచ్చించారట. కొన్ని సందర్భాల్లో మనకు అర్థం కాని పరిస్థితులు, కొన్ని సమస్యలు మనకు అర్థం కావు. ఎందుకు జరుగుతుంది ఇలాగా, ఎందుకు ఈ పరిస్థితులు నన్నే చుట్టుముడుతున్నాయి అని అనుకుంటే మనకు అర్థం కాదు. తర్వాత దేవుడి యొక్క మన జీవితంలో తాను చేయాలనుకున్నది చేసిన తర్వాత ప్రభువా ఎందువరకు నన్ను నల్లగొట్టావు అనిపిస్తూ ఉంటుంది. దానియేలును తక్కిన వారి కంటే హెచ్చించాలనుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకని ఏమండి ఎవరికి తెలియని విషయం ఏంటి ఆ యొక్క మరిచిపోయేటట్లుగా రాజుగారికి ఆ మరుపుని పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. మరలా దాన్ని చెప్పాలంటే ఎవరు చెప్పాలి? దాన్ని దేవుడే చెప్పాలి. మరలా ఆ దేవుడికి ఎవరు మొరపెట్టారు? దాంట్లో ఉన్నారు, ఎవరిని దేవుడిని అడగలా. వారు సొంత తెలివి సొంత జ్ఞానము వల్ల ఆలోచించడం మొదలుపెట్టారు. కానీ ఏమంటే దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో నలుగురు మాత్రమే దేవునికి మొరపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్ర. మనం అయోమయ స్థితిలో ఉన్నప్పుడు మనము కంగారు పడకుండా దేవుని దగ్గర మొర్రపెట్టగలిగితే, ప్రార్థన చేయగలిగితే దేవుడు నీకు సమయోచితమైన జ్ఞానము దయచేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్ర. ఏమండి దానియేలును దేవుడు హెచ్చించాడు గనుక ప్రార్థన చేయుట మంచిది. ఆ రోజు దానియేలు, షద్రకు, అబేద్నెగో, మేషకు, అబేద్నెగో ప్రార్థన చేయకపోతే ఏమైంది చెప్పండి? వారు కూడా వారితో పాటు నశించిపోయేవారు. కనుక ప్రార్థన చేయుట మంచిది. రెండవ మాట. మొదటి మాట ఏంటి? మన అంశం ఏంటి? ఏది మంచిది? ఏది మంచిది? మొదటి మాట యెహోవాను స్తుతించుట మంచిది. 2 ప్రార్థించుట మంచిది. మూడవ మాట చూద్దాం. మూడవ మాట అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 33వ వచనములో, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 33వ వచనములో, వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది. దేవునికి స్తోత్ర. వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. దేవునికి స్తోత్ర. అంటే ఇక్కడ 10వ అధ్యాయంలో, అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో మనం ఎవరిని చూస్తామంటే కొర్నేలి ఎటువంటి వాడు? శతాధిపతి. కొర్నేలి శతాధిపతి. శతాధిపతి అంటే అర్థం ఏంటి? అతని చేతి క్రింద 100 మంది ఉన్నారు. 100 మందికి పైగా ఇతడు అధిపతి. 100 మందికి ఏమంటే అధికారిగా ఉన్న వ్యక్తికి అసలు ఖాళీ ఉండదు, సమయం దొరకదు. అయినప్పటికీ కూడా దేవుడితో సహవాసము చేయడానికి అతడు ఏం చేసేవాడంటే ప్రతిరోజు ఇంచుమించు 3 గంటల టైంలో దేవుడితో సహవాసం చేసేవాడట. ఒకరోజు దేవుడు తన దూతను పంపించి కొర్నేలితో ఒక విషయం చెప్పమన్నాడు. కొర్నేలి, నువ్వు చేసిన ప్రార్థనలు ఏమండి ధర్మకార్యములు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థముగా చేరి ఉన్నవి అని చెప్పాడు. దేవునికి స్తోత్ర. మనం చేస్తున్న ప్రార్థనలు మాత్రమే కాదు, మనం చేస్తున్న ధర్మకార్యాలు కూడా దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థముగా చేరుతున్నవి అని మర్చిపోకూడదు. అంటే ప్రార్థనలు చేయాలి, ప్రార్థనతో పాటు ఏం చేయాలట? ధర్మకార్యాలు కూడా చేయాలి. కొంతమంది ప్రార్థన మాత్రమే చేస్తారు, ప్రార్థనతో పాటు ఏం చేయాలట? ధర్మకార్యాలు. యాకోబు పత్రికలో ఏమన్నారంటే విశ్వాసం మాత్రమే కాదు, విశ్వాసముతో పాటు ఏమండాలట? క్రియలు కావాలి. క్రియలకు మాత్రమే కాదు, క్రియలతో పాటు విశ్వాసం ఉండాలి. ప్రార్థన పైసా ఖర్చు లేదు కాబట్టి 3 గంటలు చేయమని చేస్తాను నేను అంటాం. ప్రార్థనకు పైసా ఖర్చు లేదు. కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేయాలి, అవసరమైనప్పుడు నువ్వేం చేయాలంటే నీ గుప్పెళ్ళు కూడా విప్పాలి దేవుని కోసం. దేవునికి స్తోత్ర. దేవుడు ఏం కోరుకున్న అస్తమాన ప్రార్థనే కాదు, అస్తమాన ప్రార్థన కాదు, ప్రార్థన చేయవలసిన ప్రార్థన చేద్దాం. అవసరమైన మనం ఏం చేయాలంటే గుప్పెళ్ళు కూడా విప్పాలి. అందుకని క్రియలు లేని విశ్వాసము మృతం, చచ్చిన దాంతో సమానం అట అది. క్రియలు లేని విశ్వాసము మృతము, విశ్వాసం లేని క్రియలు కూడా మృతమే. అందుకని క్రియలు కావాలి, విశ్వాసం ఉండాలి, ప్రార్థన కావాలి, ధర్మకార్యాలు కావాలి. ఇంత చేసినా అతనికి ఒక లోటు ఉందట. ఇంత భక్తిగా ప్రతిరోజు మానకుండా ప్రార్థన చేస్తున్నాడు, మానకుండా ధర్మకార్యాలు చేస్తున్నాడు,
ఇంత చేసిన అతను దేవుడు మెచ్చుకున్నాడని అంటే అతనిలో ఒక లోటు ఉంది. ఆ లోటు ఏమండి అతడు గుర్తించడం కొరకు ఏం చేశాడంటే, పలానా యొప్పేలు దైవజనుడు ఉన్నాడు, అతన్ని మనుషులను పంపించి పిలిపించుకో, అతడు నీకు ఏ మాటలు చెబుతాడో, ఏ మాటల వలన నీవు నీ ఇంటి వారు రక్షించబడతారో అని ఆ మాట చెప్పిన వెంటనే మనుషులను పంపించాడట యొప్పేకు కొర్నేలి. దేవునికి స్తోత్ర. ఈలోపు తన బంధువులను, ముఖ్య స్నేహితులను అందరినీ కూడా ఇంటికి ఆహ్వానించాడు. వచ్చిన ఆ యొక్క దైవజనుడు వచ్చిన వెంటనే ఇతడు 100 మందికి అధికారి కదని చెప్పి అతనిలో గర్వము లేదు. అతడు వచ్చిన వెంటనే ఏం చేశాడంటే ఆ దైవజనుడు అయిన పేతురు యొక్క పాదాల మీద పడ్డాడట. పాదాల మీద పడితే, నువ్వు బాగా చేసావు, నా పాదాలు పట్టుకున్నావు, బాగానే ఉంది, నువ్వు మంచోడివి అని చెప్పలా. అతడు తట్టి లేపి నేను కూడా నరుడని. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నేను కూడా నరుడని, నీలాంటి మనిషిని, నా పాదాలు పట్టుకోవద్దు. చూడండి, నిజమైన సేవకుడు చూడండి ఏం చెప్పాడు అక్కడ, నా పాదాలు పట్టుకోవద్దు. ఈరోజు చాలామంది పాదాలు పట్టుకుంటుంటే పట్టుకొని ఇస్తున్నారు. అంటే మనుషులు దేవుళ్ళు కాదు, మనుషులని లేకపోతే దేవుడిని చేయొద్దు మనిషిని. మనిషి సేవకుడు ఎప్పుడు కూడా సేవకుడే తప్ప దేవుడు కాదు అక్కడ. అంటే నువ్వు సేవకుడిని పాదాలు పట్టుకొని బ్రతిమలాడొద్దని చెప్పి అక్కడ పేతురు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. నేను పట్టుకోవాల్సింది ఎవరి పాదాలంటే ఆ మహోన్నతుడైన దేవుని పాదాలు మనము పట్టుకోవాలి. దేవునికి స్తోత్ర. ఇలాగూ మనము చేయడానికే ప్రయత్నం చేయాలి. వెంటనే అతడు చెప్పండి ఏం చేశాడట, దేవుని మాటలు విన్న తర్వాత ఏమండి వెంటనే తను ఇంటి వారందరూ కూడా రక్షణ పొందినట్లుగా, లేదా అక్కడ కూర్చున్న వారందరి మీద పరిశుద్ధాత్మ దిగొచ్చినట్లుగా మనము ఈ 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్ర. ఈరోజు ఏమంటే 3వ మాట ఏంటనంటే, దైవజనుడు మన ఇంటికి వచ్చుట మంచిది. 3వ మాట ఎవరు వచ్చుట, దేవుని సేవకుడు మన ఇంటికి వచ్చుట మంచిది. 3వ మాట, మన ఇంటికి ఎవరు రావాలి చెప్పండి, మన ఇంటికి ఎవరు రావాలి, సేవకుడు, దైవజనుడు. ఏ సేవకుడు రావాలి, ఏ సేవకుడు రావాలి, నువ్వు ఏ సంఘములో ఉన్నావో ఆ సంఘ కాపరి నీ ఇంటికి వచ్చుట మంచిది. ఎవరు పడతాలు రావటం కాదు, ఎవరు పడతాలు వచ్చేస్తూ ఉంటారు మన ఇళ్ళకు. ఏమండి ఎవరిని పడితే వాళ్ళని ఆహ్వానిస్తూ ఉంటాం. బైబిల్ ఏం చెప్తున్నారంటే, నీ సంఘ కాపరికి మాత్రమే నీ బాగోగులు తెలుసు, నీ సంఘ కాపరికి మాత్రమే నీ ఇంటి వారి యొక్క పేర్లు తెలుసు. వారందరి కొరకు వ్యక్తిగతంగా భారంతో ప్రార్థించేది ఎవరంటే సంఘ కాపరి మాత్రమే. దేవునికి స్తోత్ర. ఎందుకు సంఘ కాపరి మాత్రమే రావాలంటే, సంఘంలో చెప్పే బోధ ఒకలా ఉంటుంది, మన ఇంటికి వచ్చేవారు చెప్పే బోధ ఒకలా ఉంటుంది. సంఘంలో చెప్పే బోధ ఎలా ఉంటుందంటే గద్దింపుతో కూడిన బోధ. ఈ గద్దింపు లేకపోతే నీ యొక్క బ్రతుకు మారుట కొరకు, నీ జీవితం సరి చేసుకుంట కొరకు, లేకపోతే నీలో పశ్చాత్తాపం వచ్చుట కొరకు, లేకపోతే నిన్ను ఇబ్బంది లేకపోతే నేను అవమానించాలనే ఉద్దేశం కాదు. కానీ ఏమండి నీలో ఉన్న లోపాన్ని నువ్వు అర్థం చేసుకుంటావని చెప్పి దేవుడు తన సేవకుని ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్ర. అదే మన ఇంటికి వచ్చే సేవకుడైతే ఏం చేస్తా చెప్పండి, మనకు అనుకూలమైన బోధ, మనకు నచ్చినట్లుగా చేస్తాం. ఏమండి నచ్చినట్లుగా చెప్పేసి అనుకుంటా, ఈరోజు పాస్టర్ గారు వచ్చారు, ఆయన వచ్చాడు వేళ ఒక 100 రూపాయలు ఇచ్చి పంపిద్దాం అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మనల్ని పొగిడాడో, ఎప్పుడైతే మన కోసం మంచి మాటలు చెప్పాడో, 100 అనుకున్నది ఇప్పుడు నువ్వేం చేస్తావంటే 500. ఎంత? 100 అనుకున్న 500 ఇది నచ్చినట్లుగా చెప్పటం అనేది వారి యొక్క వంతు. కానీ సంఘంలో అలా ఉండదు. ఒక గాయము తగ్గాలంటే దాన్ని పూర్తిగా డ్రెస్సింగ్ చేయాలి, పూర్తిగా కడగాలి, లోతుగా గాయంలో ఉన్న చీము ఆ యొక్క చెడ్డ రక్తం అంతా కూడా క్లీన్ చేయాలి. అప్పుడు మాత్రమే మందు వేస్తే త్వరగా తగ్గుద్ది. ఇది సంఘములో ఇటువంటి బాధ ఉంటుంది. మీరు ఏ సంఘానికి వెళ్ళినా మీ సంఘములో ఇటువంటి బాధే ఉంటుంది. కానీ మన ఇళ్ళకు వచ్చే బాధ ఎలా ఉండదు. ఈ గాయము, ఈ గాయాన్ని కదిపితే, ఈ గాయాన్ని క్లీన్ చేస్తే ఏం జరుగుద్ది, నువ్వు తట్టుకోలేని నొప్పిని. అందుకనే పైన ఆయింట్మెంట్ వేస్తాను, కట్టేస్తాను, కట్టు అంటారు.
పోన్లేండి గాయం అంట, ఇది క్లీన్ చేస్తే నొప్పి వచ్చేద్ది, పైన కట్టేయండి అని అంటే బాగానే ఉంటుంది కాసేపు. కానీ లోపల ఉన్న గాయం ఏమవుద్దంటే తినుకుంటూ సెప్టిక్ అయిపోయి కాలు తీసేసే పరిస్థితి ఏర్పడుతుంది. జాగ్రత్త. ఏమండి, దయచేసి మంచి బోధ ఏదో చెడు బోధ ఏదో మనం అర్థం చేసుకోవాలి. దేవుని గద్దింపేదో సాతాను గద్దింపేదో మనం తెలుసుకోవాలి. దేవుడు ఎప్పుడు ఏ దైవజనుడి ద్వారా మనతో మాట్లాడినా దానిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. యోబు గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది. యోబు గ్రంథంలో 6వ అధ్యాయంలో చూడండి, యోబు గ్రంథము 6వ అధ్యాయంలో ఒక చక్కటి మాట. ఎన్న వచనం అది? 24వ వచనం. యోబు గ్రంథం 6వ అధ్యాయము 24వ వచనంలో, నాకు ఉపదేశము చెయ్యుడి, నేను మౌనినై ఉంటాను. నీవు నాకు చెప్పేటప్పుడు నేను ఎదురు తిరగను, ఎదురు మాట్లాడను. నీవు నాకు ఉపదేశము చెయ్యి, నేను మౌనినై ఉండేదను. నేను ఏ విషయములో నేను తప్పిపోదునో అది నాకు తెలియజేయము. దేవునికి స్తోత్ర. మనం ఎక్కడెక్కడ తప్పిపోతున్నామో మనకు తెలియాలంటే దైవజనుడు ద్వారా మనము ఏమండి చెప్పే మాటలు వినాలి. విన్నప్పుడు నాకు అర్థమవుతుంది, ఏ విషయం తప్పిపోయామో అర్థమవుతుంది మనకి. అలా నీవు నాకు చెప్పడం ఏంటి, నాకు తెలియదా అని అనుకుంటే మనం ఏం చేయలేం దాన్ని. దేవుడు మరలా పదే చెబుతున్నాడని అంటే మనలో ఏదో లోపం ఉన్నది, అది సరి చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో దేవుడు ఏమండి మనల్ని హెచ్చరిస్తాడు తప్ప మనల్ని బాధ పెట్టాలని కాదు. అక్కడ యోబు ఎందుకు 2 ఆశీర్వాదం పొందాడంటే, యోబు యొక్క మనస్తత్వం ఎటువంటిదనంటే ఎవరన్నా చెబితే మంచిగా వినటం, మంచిగా లోబడటం, ఏదైనా ఉండకూడదు ఉంటే దాన్ని సరి చేసుకోవాలి అన్న మనసు కలిగిన వాడు యోబు. అందుకే ఏమంటాడంటే, నాకు ఉపదేశం చేయడి, నేను మౌనంగా ఉంటాను, నేను ఏ విషయంలో తప్పిపోయానో అది నాకు తెలియచేయండి, నేను సరి చేసుకుంటాను. దేవునికి స్తోత్ర. మరి అన్ని విషయాలు బాగున్నాను నేను అనుకుంటే సరిపోద్దా? నేను అన్నీ బాగానే ఉన్నాను అంటే లేదు. ఖచ్చితంగా ఏదో ఒక లోపం ఉంటుంది. అది సరి చేయబడాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నీ ముఖం మీద ఏదైనా మలినం ఉంటే సరి చేసుకోవాలంటే ఎవరైనా వచ్చి నీకు చెప్పాలి, లేకపోతే నీవు అద్దం ముందు నిలబడాలి. అప్పుడు నీలో ఏ లోపం ఉందో, ముఖానికి ఏదైతే అంటుకుందో నీకు అర్థమవుతుంది. నీకు ఎవరైనా దైవజనుడికి చెప్పాలి, చెప్పే అవకాశం ఇవ్వు, లేదా వాక్యాన్ని చదువు, వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్ర. ఇది సరి చేసుకోవటమే దేవునికి కావాలి. నువ్వు అలాగ నశించిపోవడం దేవునికి ఇష్టం కాదు. నీవైనా నేనైనా మనందరం కూడా దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు ఏమండి మనము అయోగ్యముగా దేవుని సన్నిధిలో ఉండటం దేవునికి ఇష్టం కాదు. కనుక చక్కగా దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చడానికి యోబులాగా ఎవరైనా చెబితే వినడానికి మనము ఆలోచన కలిగి ఉండాలి. కనుక దైవజనుడు మన ఇంటికి వచ్చుట మంచిది. ఇక్కడ బైబిల్లో ఏమండి ఒకరోజు యేసుక్రీస్తు పేతురు అత్త ఇంటికి వెళ్ళాడు. నేను రిఫరెన్స్ మీకు చెప్తాను కానీ చదవద్దు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 14వ వచనంలో, మత్తయి సువార్త 8:14లో పేతురు అత్త ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె జ్వరముతో పడిందట. యేసు వెళ్ళి ఆమెను స్వస్థపరిచినప్పుడు లేచి వెంటనే ఉపచారము చేయుచుండెను అని ఉంటుంది అక్కడ. రెండవదిగా యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనంలో యేసుక్రీస్తు ఏమండి బేతనియా ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ యేసు ప్రేమించే ఏమండి లాజరు చనిపోయాడు. యేసుక్రీస్తు వెళ్ళిన తర్వాత దుఃఖములో ఉన్న ఆ కుటుంబాన్ని దేవుడు ఓదార్చడం మాత్రమే కాదు, చనిపోయిన తన తమ్ముణ్ణి ఏమండి బ్రతికించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మూడవదిగా అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయం 40వ వచనములో తబిత లేకపోతే ఏం పేరు దోర్క, ఆమె చనిపోయిందట. అక్కడ ఉన్న విధవరాండ్రు చాలా బాధపడిపోతున్నారు. అయ్యో ఆమె ఉన్నప్పుడు మాకు ఎంత ఉపయోగపడింది, అంగీలు కుట్టించింది, మా బాగోగులన్నీ చూసిందని చెప్పి ఆ దైవజనుడు పేతురుతో చెప్పినప్పుడు మీరు భయపడకండి అని చెప్పి ఆమెను ప్రార్థన చేసి ఆమెను లేపినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్ర. తర్వాత 4వదిగా మనం చూస్తుంటే అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 29వ వచనంలో ఫిలిప్పు నపుంసకుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ విశ్రాంతి దినమున నపుంసకుడు యెరూషలేము నుంచి తిరిగి వస్తూ ఆ రథములో కూర్చొని ఏం చేస్తున్నాడనంటే చెప్పండి, ఏం చేస్తున్నాడు? యెషయా గ్రంథం చదువుకున్న వాక్యం చదువుకుంటా ఉన్నాడు. ఈ చదువుతూ అంటే వెళ్ళి అన్నాడు, అయ్యా మీరు చదువుతున్నది ఏమైనా అర్థమవుతుందా అని అంటే, అయ్యా చదువుతున్నాను కానీ చెప్పేవారు విడమర్చి చెప్పేవారు ఎవరు లేకపోతే నాకు ఏం అర్థమవుతుంది
అని అంటే కొన్ని సందర్భాల్లో మనం చదువుతూ ఉంటాం, కానీ ఒక వ్యక్తి వచ్చి ఎవరైనా చెబితే నిజమే దీంట్లో ఎంత అర్థం ఉంది అనిపిస్తూ ఉంటుంది మనకి. దేవునికి స్తోత్ర. కాబట్టి వెంటనే ఆ వ్యక్తిని పైకి ఆహ్వానించి రథం మీద కూర్చున్నాడు. రథం మీద కూర్చున్న తర్వాత దేవుని మాటలు చెబుతూ ఉంటుంటే ఒక విషయం అర్థమైంది నపుంసకుడికి. ఏ విషయం అంటే నేను ఇంతకాలం ప్రార్థనకి వెళ్తున్నాను కానీ నా పాప క్షమాపణ నిమిత్తం నేను బాప్తిస్మం తీసుకోలేదు. కాబట్టి నేను వెంటనే బాప్తిస్మం తీసుకోలేదు, ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను అని చెప్పి నీళ్లు కొరకు వెతుకుతూ ఉన్నాడట. నీళ్లు కొరకు వెతుకు ఒక చోట నీళ్లు కనబడితే, ఇదిగో నీళ్లు ఉన్నాయి, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి నీకు ఏమైనా ఆటంకం ఉందా అని అంటే నాకు ఏం ఆటంకం లేదని చెప్పి ఇద్దరు వెళ్ళారు. ఆ నీటిల్లో నపుంసకుడికి ఫిలిప్పు బాప్తిస్మం ఇచ్చాడు. పైకి వచ్చిన వెంటనే ఫిలిప్పు అదృశ్యుడాయేను అని ఉంటుంది అక్కడ. దేవునికి స్తోత్ర. అంటే అతడు రావడం మంచిదే కదా, దైవజనుడు వచ్చుట మంచిది. దేవునికి స్తోత్ర. అంటే వచ్చి చనిపోయిన బతికిస్తారని కాదు. నువ్వు ఆత్మీయంగా చనిపోతే, ఆత్మీయంగా దేవునికి దూరం అయిపోతే, దేవుడి సేవకుడు వచ్చినప్పుడు దేవుని మాటలు చెబితే నీకు కొంత ఉపయోగకరంగా ఉంటుంది. అందుకని దైవజనులు రావడం మంచిదే కాదంటారా? రావాలా వద్దా చెప్పాలి. ఏ దైవజనుడు రావాలి? కాబట్టి విషయాలు గమనించి దైవజనుడు మన సంఘ కాపరి మన ఇంటికి రావటం అనేది మనకి మంచిది. బైబిల్లో ఇంకొక మాట ఏమందనంటే రాజుల రెండవ గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనంలో మన అక్కడ చదవండి. 4వ అధ్యాయం 9వ వచనంలో మన యొద్దకు వచ్చుచూ పోవుచూ ఉన్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్ర. చెప్పండి ఎవరంటండి? మన ఇంటికి లేదా మన ప్రాంతానికి వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. నీవు ఎరుగుతున్నావా? ఈ భక్తి గల దైవజనులు చేర్చుకుంటున్నామా లేదా అనేది మనం ఆలోచించాలి. అయ్యా నువ్వేం చేస్తున్నావు? పరిచర్య చేస్తున్నావా? సేవ చేస్తున్నావా అని అడిగితే కొంతమంది సువార్త ప్రకటిస్తున్నాను, నాకు సంఘం లేదండి, సువార్త ప్రకటిస్తున్నానండి. మంచిది. బైబిల్లో 5 రకాల ఆ యొక్క పిలుపు 5 రకాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే సువార్త. నేను సువార్త ప్రకటిస్తున్నానని చెప్పాడు, ఒక మంచిదే. కానీ సువార్త ఎక్కడ ప్రకటించాలో అది అర్థం కావట్లా. సువార్త ఎక్కడ ప్రకటించాలి అని అంటే రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వచనంలో రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20వ వచనంలో అక్కడ ఏమందనంటే, నేనైతే మరి నీ పునాది మీద కట్టబడకుండానట్లు ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియబడలేదో చూతురనియు వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామము ఎరుగని చోట్లను స్వార్థ ప్రకటించవలనని మిక్కిలి ఆశ గలవాడనే అలాగున్న ప్రకటించి తిని. దట్ ఈస్ గాస్పల్. దేవునికి స్తోత్ర. అది సువార్త. ఏది సువార్త? మన ఇంటికి రోజు వారానికి ఒకసారి రండి. మన దగ్గర ఏమి దాచిపెట్టారండి? మన ఇళ్ళకి తిరిగేవాడు సువార్త చెప్పేవాడు కాదు. ఇది గమనించాలి ఖచ్చితంగా. దేవునికి స్తోత్ర. అతను ఏ ఉద్దేశంతో వస్తున్నాడో దయచేసి అందుకని వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తి గలవాడు ఎప్పుడూ కూడా డబ్బు కొరకు రాడు, ఇంటికి భక్తి కొరకు రాడు. నిజంగా దేవుడు ఈ భారం అతనిలో పెడితే ఎక్కడైతే సువార్త లేదో అక్కడికి వెళ్ళే ప్రకటించాలని ఆశ కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్ర. ఇది సువార్త అని బైబిల్లో అపోస్తులైన పౌలు స్పష్టంగా చెప్తున్నాడు. అందుకని మనము దేన్ని పడితే దాన్ని నమ్మకూడదు. ఒకవేళ మన ఇంటికి వచ్చేవారు ఎవరు? మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం చూడండి. అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకు గొప్ప సూచక్రియలు మహత్కార్యములు కనపరుస్తారు. జాగ్రత్త. వారు ఎవరటండి? వారు ఎవరో ముందు గమనించాలి. అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు బోధకులు, అబద్ధపు ప్రవక్తలు వస్తున్నారేమో. వారు ఏం చేస్తారంటే గొప్ప సూచక్రియలు చేస్తారట. సాతాను కూడా గొప్పగా అద్భుతాలు చేస్తాడు. మా పాస్టర్ గారు ఎప్పుడు చేయలేదు ఎలాగా? మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఏం జరగలేదే, ఈయన చేస్తే జరిగిపోయిందే అని చెప్పి నువ్వు దాన్ని నమ్మవలసిన అవసరంలా. మోషే ద్వారా అద్భుతం చేశాడు దేవుడు. ఐగుప్తు దేశంలో మొట్టమొదటి అద్భుతం ఏంటది? నీ చేతిలో ఉన్న కర్రను
నేల మీద వేయమంటే ఆ కర్ర విడిచినప్పుడు కింద వేస్తే ఏమైందంటే అప్పుడది పాముగా మారిపోయింది. అప్పుడు తక్కిన ఐగుప్తు దేశంలో మంత్రజ్ఞులు వారందరినీ పిలిచి మీరు కూడా చేయండి అంటే వారు కూడా కాయండి కర్రల కింద వేస్తే అవి కూడా పాములయ్యాయట.